ముందుగా జిల్లా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, ఎమ్మెల్యేలము అందరం కూడా తుంగభద్ర నదిలో డ్యాములు కొట్టుకుపోయినాయి. రబీకి కేసుకినాల్ పంట కింద నీళ్లు ఇవ్వడానికి కష్టతరం అవుతుంది. ప్యాడీ కానివ్వండి ఏదే కానీ వేసుకోవద్దని అని చెప్పి రైతాంగాన్ని కూడా అంతటికి మొరపెట్టుకున్నప్పటికీ ఖరీఫ్లో వర్షాలు అధికంగా పడి పంట నష్టపోయినటువంటి తరుణంలో నవంబర్ నెల డిసెంబర్ మాసంలో వేసినటువంటి పంటలను ఈరోజు కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ముగ్గురు ఎమ్మెల్యేలము అడగడం జరిగింది. అయితే ఐఏబీ మీటింగ్ లో నిర్వహించినటువంటి రబీకి వాటర్ లేదనేది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయినా రైతులందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా కేసుకినాలకు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటారనే ఒక నమ్మకం కావచ్చు, లేకుంటే ఆయనకున్నటువంటి పరిపాలన వల్ల కేసుకినాల్ రైతాంగాన్ని నష్టపోకుండా ముందుకు తీసుకెళ్తారనే ఒక భరోసాతో రైతులందరూ కూడా పంటలు వేసుకున్నారు. సార్, ఖచ్చితంగా మనము నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందాం, కానీ ఈరోజు ఎలాగైనా సరే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి రైతులందరూ ఆదుకోవాలని చెప్తే వారు ఒకటే చెప్పడం జరిగింది. వేసుకున్నటువంటి పంటను నష్టపోకుండా కాపాడగలుగుతాం. ఇక ముందు పంటలు వేసుకొని మళ్ళీ నీళ్లు కావాలంటే పరిస్థితులు బాగుండవని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అందరం కలెక్టర్ గారు, పయ్యావుల కేశవ్ ఇన్ఛార్జి మినిస్టర్ గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేల అందరం కూడా, ఈఎన్సీ గారు అందరం కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నప్పుడు వేసినటువంటి పంట రైతులను కాపాడుకోవాలి. మనము ఫర్దర్ గా కొత్త పంటలు వేసుకోకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పైన ఉంది. ఈరోజు మనం కేసుకినాల్ పైన ఎప్పుడైనా సరే లస్కర్లు తిరగంగా చూసాం, కానీ ఈసారి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్, రెవెన్యూ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, అంటే చివరాయికట్టు వరకు మనం నీళ్లు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలంటే ఇది ఒక కోఆర్డినేషన్ తో మీటింగ్ పెట్టుకొని అందరూ కూడా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా గౌరవ ఇన్ఛార్జి మంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామనాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటర్ ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసుకినాల్కు మళ్ళీ శ్రీశైలం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు ఇస్తున్నారంటే అది రైతుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు, ఆయన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు సపోర్టివ్ గా నీళ్లు ఇస్తున్నారంటే ఇంత క్రిటికల్ పొజిషన్ లో అసలు ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. సార్, ఖచ్చితంగా మీ పైన మీరు ఇవ్వాల్సిందేనంటే వారు స్పందించి ఈ రోజు కేసుకినాల్కు దాదాపు నీళ్లు వదలడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉదయం అంతా కూడా రైతులు, ఎమ్మెల్యేల ముందర అందరూ కూడా రైతులు దాదాపు నందికొట్కూరు కాన్స్టిట్యూన్సీ నుంచి కావచ్చు, పాణ్యం కాన్స్టిట్యూన్సీ నుంచి కావచ్చు, శ్రీశైలం కాన్స్టిట్యూన్సీ నుంచి కావచ్చు, అందరూ కూడా రైతాంగం అంతా కూడా మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఉన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాకు నీళ్లు వస్తాయి, ఎమ్మెల్యేలను అడిగాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు, కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా నీళ్లు వస్తాయని ఒక నమ్మకంతోనే ఉన్నారు. అందుకే ఇందాక చెప్పాం, మేడం మీరు అనుమతిస్తే రైతులు ఆన్ చేసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, ఖచ్చితంగా రైతులే నీళ్లు మోటార్లు ఆన్ చేసుకుంటారు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా కేసుకినాల్కు నీళ్లు ఇస్తున్నారంటే అది ఆయనకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా చెప్తున్నాం. దీన్ని రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా సరే నీళ్లు మనకు అవసరం లేకుంటే స్లీవ్స్ క్లోజ్ చేసుకుని కింది వాళ్ళకు నీళ్లు పోయే విధంగా సహకరించాలి. ఎందుకంటే పైన ఉన్నటువంటి వాళ్ళని నీళ్లు పెట్టుకుంటే కిందికి నీళ్లు పోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి గౌరవ కలెక్టర్ గారు ఏ విధమైనటువంటి టీమ్స్ చేసినా కానీ మేము సపోర్టివ్ గా ఉంటాం, ఖచ్చితంగా మా వంతు పాత్ర పోషిస్తాం. కిందికి నీళ్లు తీసుకుపోయే విధంగా మనం కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు మేమైనా కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సపోర్ట్ చేసి ఈ రోజు రైతాంగాన్ని అంతా కూడా నీళ్ళు ఇచ్చి ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి పయ్యావుల కేశవ్ గారికి, మా భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఖరీఫ్ లో కొంత నష్టపోయినప్పటికీ కూడా రబీలో రైతులకు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటున్నందుకు మనము ఇది రైతు ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతాం. గతంలో అసలు గ్రీసులకు, లిఫ్ట్ ఇరిగేషన్ గ్రీసులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈ రోజు ఎగువ రాష్ట్రంలో కర్ణాటకతో మాట్లాడుకొని ఆ డ్యాములు రిపేర్ చేయించి, అంటే భావితరాల భవిష్యత్తులో ఎటువంటి కానీ ఇబ్బంది కలగకుండా తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి
ఏ విధమైందో మీరు ఒకసారి గమనించుకోవాలా. రాష్ట్ర ప్రజానికం కానివ్వండి, మన కేసుకురాల రైతాంగం అంతా కూడా ఈరోజు మీకు తెలిసినట్లయితే గతంలో మన కేసుకిరాలకు నీళ్లు రావాలంటే సుంకేసుల కన్నో కలెక్టర్ ఆఫీసుల కన్నో ధర్నాలు చేసేవాళ్ళం, మేమంతా కూడా చేసినాం. కానీ ఈ రోజు గర్వంగా మనం మున్సిపల్ లిఫ్ట్ ఇరిగేషన్ మల్లెల కాడ పంపులు బటనొత్తుకొని నీళ్లు వస్తున్నాయంటే దానికి ఏకైక కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 300 పై కోట్లతో మున్సిపల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి హెచ్ఎన్ఎస్ కు నీళ్లు ఇచ్చారు, కేసుకినాలకు నీళ్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే మళ్ళీ పైకి ఉన్నటువంటి దాదాపు 40 కిలోమీటర్ నుంచి కర్నూలు వరకు తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశంతో మల్యాల కాడ 2 పంపులు పెట్టి మల్యాల నుంచి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా పైకి నీళ్లు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కింద లేకపోతే ఇందాక చెప్పినట్లు ఇంకా మనకు రబీకి నీళ్లు లేనటువంటి పరిస్థితి. అంటే ఏదో విధంగా ఒక సోర్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజానికంతా కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత ఎవరన్నా ఉన్నారంటే అది ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన పట్ల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు చేసినటువంటి చర్యల వల్లే ఈ రోజు రబీ పంటకు కేసుకనాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఇది జిల్లా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడి తీసుకుని మంచి లాభాల బాటలోకి వస్తారని చెప్పేసి. అందరికీ నమస్కారం. మనకి తుంగభద్ర డ్యామ్ మరమ్మతులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గత 70 సంవత్సరాల నుంచి కనీసం గ్రీస్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ 70 గేట్లు 33 గేట్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఈ ఇయర్ చేయాలన్న ఉద్దేశంతో పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని జరిగిన రోజే 0 to 150 వరకు కేసీ కెనాల్ కు నీళ్లు ఇవ్వలేమని కూడా ఆ రోజు ఐఏబీ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కానీ గతంలో తుఫాన్ల కారణంగా రైతులు ఫస్ట్ వేసిన పంట చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడినాయి, నీళ్లు ఉన్నాయి కదా అన్నట్లు మళ్ళీ రైతులు పంట వేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు రైతు ఇప్పుడు సడన్ గా నీళ్ళు రాకపోయేసరికి, ఎందుకంటే బాగా విత్తనం పట్టే స్టేజ్ లో ఉన్నాయి పంటలు, ఇటువంటి పరిస్థితుల్లో రైతుల ఆందోళన చేస్తూ ఉంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఇష్యూను మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ గారు మినిస్టర్ గారితో అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి మాకు వెంటనే అంటే ఏదేదైతే అధికారులతో కూడా మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. ఏదైతే మాకు ఇప్పుడు ముఖ్యంగా ఈ నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం ఈ 3 0 to 150 వరకు నీళ్లు ఉంటాయి. మాది ఎస్పెషల్లీ గడివేముల మండలము టైలెండ్ లాస్ట్ తుడిచెర్ల. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.